హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్షన్ 1435. ఈరోజు డేట్ 16th August 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు సూపర్ డీల్స్ చెప్తాను. అజియోలో ప్రజెంట్గా క్లాతింగ్ మీద మైండ్ బ్లోయింగ్ డీల్స్ నడుస్తున్నాయి. బ్రాండెడ్ టీ షర్ట్స్ జస్ట్ 50 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్యాంట్లు, ట్రౌజర్స్, స్వెట్ షర్ట్స్, జీన్స్, అలాగే గర్ల్స్కి టాప్స్, టీ షర్ట్స్, అలాగే జీన్స్, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ మీద చాలా మంచి డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి షార్ట్ టైంలోనే ఎక్స్పైర్ అవ్వచ్చు. మీరు ఓపెన్ చేసే టైంకి కొన్ని ఎక్స్పైర్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన సైజులో అవైలబుల్గా ఉంటే చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఒకవేళ ఇది ఎక్స్పైర్ అయిపోతే మాత్రం నన్ను వేసుకోవద్దు. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇలాంటి వస్తువు పోతుంటే ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అనే న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఓలా నుంచి ఓలా ఫైనల్గా నిన్న మన ఇండియాలో ఓలా ఈ బైక్స్ని లాంచ్ చేస్తుంది. సో దీంట్లో ఒక సిరీస్లో 3 డిఫరెంట్ రేంజెస్ తీసుకొచ్చారు. ఈ సిరీస్ పేరు రోడ్ స్టార్ సిరీస్ అనమాట. బేస్ మోడల్స్ మీకు రోడ్ స్టార్ ఎక్స్ అని ఉంటుంది. మిడ్ వేరియంట్ ఏమో రోడ్ స్టార్ అని ఉంటుంది. టాప్ మోడల్ ఏమో రోడ్ స్టార్ ప్రో అని ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మీకు బ్యాటరీ కెపాసిటీ తగ్గట్టుగా రేంజెస్ కూడా ఉంటాయి. అండ్ డిజైన్స్ మాత్రం కొంచెం యూనిక్గా, కొంచెం మోడర్న్ డిజైన్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది రివ్యూస్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మంచిగా ఒక 6 నెలలు ఆగండి. వీటికి సంబంధించిన పూర్తి రివ్యూస్ ఆటో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆటో వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి ఒకసారి చెక్ చేసుకోండి. వాటి క్వాలిటీ ఎలా ఉంది. ఇంతకుముందు కూడా వాళ్ళ బైక్స్, స్కూటీల మీద కూడా కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో చాలా వచ్చినాయి. సో అందుకని లాంచ్ అయిన వెంటనే కాకుండా ఇలాంటివి మన లైఫ్ రిస్క్లో ఉండేవి కాబట్టి బైక్స్, కార్స్ కొంచెం ఆలోచించుకొని వాటికి తగ్గట్టుగా ప్రాపర్ రివ్యూస్ వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకోండి. అండ్ ఒక 6 నెలలు ఆగండి. వీటికి సంబంధించిన పూర్తి కథాకమ్మ మిషన్ మొత్తం కూడా బయటకు వస్తుంది. అండ్ దీంట్లో మీకు స్టార్టింగ్ మోడల్ రోడ్ స్టార్ ఎక్స్లో మళ్ళీ మీకు స్టార్టింగ్ బేస్ మోడల్ 74,999 అంటే 75,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మళ్ళీ 3 డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. మళ్ళీ రోడ్ స్టార్ నెక్స్ట్ మిడ్ వేరియంట్ అనమాట. దీంట్లో మీకు 1,05,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా బ్యాటరీ కెపాసిటీ తగ్గట్టుగా మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. అలాగే రోడ్ స్టార్ ప్రో ఇది టాప్ మోడల్ స్పోర్ట్స్ లుక్తో ఉంటుంది. ఇది 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీంట్లో కూడా రేంజెస్ ఉంటాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు కావాలనుకుంది ఒకవేళ తీసుకోవాలంటే కొంచెం ఆగండి, ఓపిక పట్టండి. రివ్యూస్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఫిజికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో రెడ్మీ A3X అని ఒక 4G మొబైల్ లాంచ్ చేస్తుంది. దీంట్లో 3GB + 64GB వేరియంట్ స్టార్టింగ్ 7,000 రూపాయలు పెట్టారు. ప్లస్ కార్డ్ ఆఫర్స్ ఏవో ఇస్తారు. సో దీంట్లో యూనిసాక్ ప్రాసెసర్ ఉంటుంది. వెరీ బేసిక్ స్పెసిఫికేషన్స్ 4G ఫోన్ అనమాట ఇది. అండ్ నన్ను అయితే ఇప్పుడు 4G ఫోన్స్ అయినా సరే స్టార్టింగ్ మోడల్ అట్లీస్ట్ 4GBతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు దీంట్లో 3GBతో స్టార్ట్ చేశారు. 4GB పెడితే చాలా మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇదైతే 7,000 రూపాయలకు లాంచ్ అయింది. మళ్ళీ మీకు కార్డ్ ఆఫర్స్ అవి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. వెయిట్ చేయండి, అసలు మీకు బిగ్ బిలియన్ డేస్ కూడా రాబోతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ల పండగ జాతర, అతిపెద్ద జాతర బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన డేట్స్ అయితే లీక్ అవుతున్నాయి. ఈరోజు ఒక డేట్ అయితే లీక్ అయిపోయింది, సెప్టెంబర్ 15వ తారీఖున అని చెప్పి. అలాగే ఇంతకుముందు ఒక డేట్ లీక్ అయిపోయింది, సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి. సో ఈ డేట్స్ అనేవి కూడా లీక్ డేట్స్ మాత్రమే. అఫీషియల్ డేట్స్ వచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలు, ఊహా చిత్రాలు వస్తూనే ఉంటాయి. సో దాని తగ్గట్టుగా మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఐఫోన్స్ ఇలాంటి వాటి మీద భయంకరమైన డిస్కౌంట్స్ వస్తాయి. ఇది ఇయర్లీ పండగ కాబట్టి వెయిట్ చేయండి, అతిపెద్ద పండగ కాబట్టి. సో మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. డేట్ అయితే ఇప్పుడు వచ్చింది, లీక్ అయిన డేట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. ఈ మంత్ 23వ తారీఖున మన ఇండియాలో పోకో ప్యాడ్ని లాంచ్ చేయబోతుంది. పోకో బ్రాండింగ్లో ఫస్ట్ ప్యాడ్ అనమాట. బట్ టెక్నికల్గా ఇదేమి ఫస్ట్ ప్యాడ్ కాదు. రెడ్మీ వాళ్ళు ఒక వారం క్రితం లాంచ్ చేసిన రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఉంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి పోకో వాళ్ళు పోకో ప్యాడ్ అనే పేరుతో లాంచ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో ఈ ట్యాబ్ ఉంటుందన్నమాట. సేమ్ అదే స్పెసిఫికేషన్, ఎలాంటి చేంజెస్ ఉండవు, జస్ట్ పోకో బ్రాండింగ్లో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 23వ తారీఖున ఇది మనకు లాంచ్ కాబోతుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా ఒక కొత్త టీజర్ తీసుకొచ్చారు. వివో T3 Pro 5G అనే ఒక మొబైల్ రాబోతుంది. ఇది యాక్చువల్గా అమెజాన్లో ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z9S Pro అనే పేరుతో లాంచ్ చేస్తారు. వివో వాళ్ళేమో వివో T3 Pro అనే పేరుతో
వివో బ్రాండింగ్లో ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేస్తారు. టెక్నికల్గా రెండు సేమ్ మొబైల్సే, లాస్ట్ 3 జనరేషన్స్ నుంచి మనం ఇవే చూస్తున్నాం. సేమ్ ఇదే స్టైల్లో మళ్ళీ T3 Pro అనేది రాబోతుంది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో. ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. 25-26 వేల రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇది చాలా మంచి తక్కువ ప్రైస్లో మీకు మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి వాళ్ళు ఇన్ఫినిక్స్ ఫ్లిప్ ఫోన్కి సంబంధించిన BIS సర్టిఫికేషన్ తీసుకున్నారు మన ఇండియాలో. అంటే సూన్ మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నుంచి ఒక క్లాంప్షెల్ డిజైన్ అంటే ఫ్లిప్ ఫోన్ అనేది రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒప్పో F27 అనే ఒక 5G మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ ఆఫ్లైన్ ప్రైజింగ్ ఆల్రెడీ లీక్ కూడా అయిపోయింది. 25,000 రూపాయల బడ్జెట్లో పెట్టబోతున్నారు దీన్ని. దయచేసి దీనికి కొంచెం దూరంగా ఉండండి. డైమండ్ 6300 5G ప్రాసెసర్తో మీకు 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ BIS సర్టిఫికేషన్ మన ఇండియాలో తీసుకుంది. బిగ్ బిలియన్ డేస్ కంటే ముందే ఇది లాంచ్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ముందే లాంచ్ అవుద్ది, ప్లస్ బిగ్ బిలియన్ డేస్లో మళ్ళీ ప్రైస్ డౌన్ అవుద్ది, మంచి తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. వెయిట్ చేయండి. ఈ S24 ఫ్యాన్ ఎడిషన్ కూడా సూన్ మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి వాళ్ళు రెడ్మీ నోట్ 14 సిరీస్ని ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఆ పాత ప్యాటర్న్ని తీసేసి కెమెరా మాడ్యూల్ ప్యాటర్న్ని ఇప్పుడు కొత్త డిజైన్తో తీసుకురాబోతున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఐక్యూ 12 డిజైన్ ఉంది కదా, ఒక స్క్రికిల్ లాంటి డిజైన్తో ఉంటుంది అనమాట కెమెరా మాడ్యూల్. అలాంటి మాడ్యూల్ డిజైన్తో ఇది రాబోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా జనరేట్ చేసేది ఒకటి ఉందన్నమాట. యాప్ పాస్పోర్ట్ సైజ్ ప్రో ఐడి ఏదో ఉంది. 480 రూపాయలు ఈ యాప్ ప్రైస్. ఇవాళ ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అది ఫ్రీ అనమాట. మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ పనికి వస్తుంది. సో ఉపయోగపడుతుంది, చూసుకోండి. చాలా బాగుంది యాప్ అయితే. 480 రూపీస్ మీకు ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉందన్నమాట. మీ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.